గురుదేవులకు, క్రియాయోగ గురు పరంపరకు, విశ్వ గురు పరంపరకు ప్రణామములు అర్పిస్తూ, అలాగే కేఎంసి ప్రేక్షకులకు కూడా ప్రణామములు అర్పిస్తూ, ఇప్పుడు మన ముందు ఒక సాధకుడు ఉన్నారు. ఆయన అనుభవాలు మనం పంచుకుందాం కేఎంసి ప్రేక్షకులతో. మొదటగా వారి పరిచయం చేసుకుందాం. నమస్కారం స్వామి. నమస్కారం అండి. మీ పేరేం పేరు స్వామి? కరుణాకర్ స్వామి. కరుణాకర్. ఎక్కడి నుంచి వచ్చారు స్వామి? కామారెడ్డి జిల్లా తాడోయ మండల్ చిట్యాల నుంచి వచ్చానండి. మీరు ఇన్ని ధ్యాన మార్గాలు ఉన్నాయి కదా, దాదాపుగా 108 రకాలు ఎంతో అని అంటారు. ఇన్ని ధ్యాన మార్గాలు ఉన్నప్పుడు మీకు ఈ క్రియాయోగమే నేర్చుకోవాలనేటువంటి ఆలోచన ఎందుకు కలిగింది, ఎట్లా కలిగింది, కాస్త వివరిస్తారు? ఓకే, అయితే ఈ క్రియాయోగాన్ని నేను యూట్యూబ్లో చూసి వీడియో చూసి నాకు ఇదేదో బాగుంది, చేసుకోవాలి ధ్యానం, నాకు ఫస్ట్ నుంచే ధ్యానం చేసుకోవాలని చెప్పేసి ఉండే. అయితే నాకు దాన్ని ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి గురువు ఉంటేనే చేయాలి అని చెప్పేసి వేరే వాళ్ళు అన్నారు. అయితే అది ఎలా చేయాలో తెలియలేదు. అయితే యూట్యూబ్లో స్వామీజీ గురూజీది వీడియో చూసి సరే చేద్దాము అని చెప్పేసి ఒకసారి అక్కడికి వెళ్ళాలి అనుకుంటే నాకు ఇక్కడికి రావడానికి వీలు కాలేదు. వీలు కాకపోయేసరికి నేను స్వామీజీ నంబర్ ఉండే ఫోన్ అక్కడ యూట్యూబ్లో స్వామీజీది ఇక్కడ ఆశ్రమం నంబర్ ఉండే. ఆ నంబర్కి ఫోన్ చేసి తెలుసుకున్నాను. అయితే స్వామి నాకు అక్కడికి రావడానికి వీలు అవ్వట్లేదు, ఇక్కడ వీడియోలో చూసి చేసుకోవచ్చునా అని చెప్పేసి అంటే, సరే అలా చేసుకోండి, కానీ వీలు చూసుకొని ఇక్కడికి గురూజీ దగ్గరికి వస్తేనే బెటర్గా ఉంటుంది అని చెప్పేసి అనేసరికి సరే యూట్యూబ్లో చూసి చేసుకుందామని చెప్పేసి అక్కడ ప్రాక్టికల్ వీడియో ఉంటే యూట్యూబ్లో క్రియాయోగ ప్రాక్టికల్ అని చెప్పేసి కొడితే ప్లేలిస్ట్లోకి వెళ్ళలేదు, అప్పుడు నాకు తెలీదు. అయితే యూట్యూబ్లో కొట్టేసరికి స్వామీజీది క్రియాయోగ ప్రాక్టికల్ అని చెప్పేసి కొట్టేసరికి స్వామీజీది వచ్చింది, గురూజీది. వచ్చేసరికి దాన్ని చూసి ఒక వారం రోజులు 10 రోజులు అట్లా నేర్చుకున్నా, ఫోన్లో చూసి నేర్చుకున్న తర్వాత ఇంకా ఎన్ని రోజులు ఫోన్లో చూసుకుంటూ నేర్చుకుంటాము, ఫోన్లో చూడకుండా ప్రాక్టీస్ చేద్దామని చెప్పేసి అట్లా ప్రాక్టీస్ చేసిన. మంచి అనుభవాలు కూడా వచ్చినాయి. ఇంకా అనుభవాలు అంటే చెప్పలేము, అది అప్పటి మందము నాకు అదే బెటర్ అనిపించేసింది. చేయాలి, ఇట్లా చేస్తే బాగుంటుంది ధ్యానం అంటే, ఇంకేముంటుందో తెలుసుకోవాలి అని చెప్పేసి గురూజీ దగ్గరికి రావాలనుకున్నా, రాలేకపోయినా నేను. ఒక 3 నెలలు 4 నెలలు చేసిన తర్వాత నాకు ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల ఒక నెల 15 రోజుల దాకా చేయలేకపోయేసరికి మళ్ళీ మా వాళ్ళు ఇంట్లో అమ్మ వాళ్ళు ఇబ్బంది పెడతా అంటే బంద్ చేసుకున్నా. ఒక నెల 15 రోజుల దాకా చేయకపోయేసరికి నాకు ఇంకా మనసున పట్టలే. చేయకపోతే ఇంకా నాకు అసలు ఏ పని చేయబుద్ధి కాలే, ఏ పని చేయబుద్ధి కాలే. చేయకపోతే మనసు దీని మీద కుదరడం లేదు. ఇంకా ఇంట్లోనే కూర్చుండి ఏ పనికి వెళ్ళకపోయేసరికి మా వాళ్ళు ఊక ఇబ్బంది పెడతా ఉండే, నువ్వు ఇంటికాడనే కూర్చుంటున్నావు, ఏం పని చేస్తలేవు, అట్లా ఇట్లా అంటే సరే చేస్తా అని చెప్పేసి అనేసరికి ఇంకా అంతట్లోనే వేరే ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. ఊరికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చినా కానీ నాకు మనసున పట్టలే. రేపైతే పుణ్యం ఉన్నది అని చెప్పేసి అనుకునేసరికి ఇంకా ఈరోజు నైట్ నేను కంపల్సరీ పోయేస్తా, ఆడ గురూజీ దగ్గరికి పోయేస్తా అని చెప్పేసి అమ్మకి ఇట్లా చెప్తే, వద్దు నువ్వు పోనే వద్దు అని చెప్పేసి అంటే, ఇంకా నేను అన్న పోనే పోతానని, వాళ్ళకు నువ్వు పైసలు ఇస్తావని నడుచుకుంటావో అన్న అని చెప్పేసి అన్న అమ్మకి. అనేసరికి అమ్మ సరే ఇస్తా, కానీ మళ్ళీ ఎప్పుడు వస్తావు చెప్పు అని చెప్పేసి అంటే, వస్తా ఎప్పుడన్నా వస్తా, ఇక నేను రేపు పొద్దుగాల వస్తానా ఎల్లుండి వస్తా అని చెప్పేసి అన్న. అంటే ఈడ పొలాలు కోతలు ఉన్నాయి, ఈ పొలాలు కోతలు అయిపోయాక పోదు అంటే, పుణ్యం అయిపోయాక మళ్ళీ స్వామీజీ ఏంది క్లాసులు చెప్పడు, ఇంకా నేను అప్పుడు వెళ్ళిపోతాను అని చెప్పేసి అన్న. అప్పుడేమో ప్రతి పౌర్ణమికి ఇప్పుడు స్వామివారు ఏం చేశారంటే అందరి సౌలభ్యం కోసం
ప్రతి నెల 2వ ఆదివారానికి ఆ పౌర్ణమి క్లాసులని మార్చడం జరిగింది. అప్పుడు మీరు పౌర్ణమి అప్పుడు రావడం జరిగింది. అప్పుడు పొలాలు కోతలు ఉండే మాగిల. అప్పుడు పొలాలు కోతలు అయిపోయిన తర్వాత వద్దాం అనుకుంటే పున్నం దాటిపోతే మళ్ళీ స్వామీజీ దొరకడు, ఇంకా నాకు ఇది చేయకపోతే మనసున పడతా లేదని చెప్పేసి వచ్చేసిన. పున్నమి రేపు ఉంది అనగా నైట్లో వచ్చిన. ఇక్కడ నాగర్ కర్నూలు దగ్గరికి వచ్చినాక బస్సు దొరకలేదు. ఇంకా బస్సు దొరకకపోయేసరికి నైట్లో 1:30, 2 అయింది నైట్ వచ్చేసరికి. అక్కడ నుంచి 6ంటికి వెళ్ళిన, ఇంటి దగ్గర నుంచి ఇక్కడ నాగర్ కర్నూలు వచ్చేసరికి లేట్ అయిపోయింది. లేట్ అయిపోతే అక్కడే పడుకున్న, నైట్లో బస్ స్టేషన్లో పడుకొని పొద్దున 4ంటికి 4:30కి అట్లా లేచి చూసిన ఆటోలు ఇట్లా ఏం లేకుండే. మా ఫ్రెండ్ నాతోని అక్కడికి వచ్చిన, ఇక్కడికి వచ్చేవతను అక్కడ నాగర్ కర్నూలు బస్ స్టేషన్లో కనిపిస్తే వాళ్ళ ఫ్రెండ్ది వాళ్ళ నాన్న ఇక్కడనే ఉంటాడు, బైక్ తీసుకొని పోదామని చెప్పేసి అంటే సరే ఎట్లా అయితే మనం అక్కడికి వెళ్ళింది కావాలి, ఎట్లయితే ఆ రకంగా మీరు ఇక్కడికి రావడం జరిగింది. అయితే మీరు ఇందాక మనం మాట్లాడుకునేటప్పుడు బాబాజీ పరిచయం ఎట్లా జరిగింది అనేది ఒక మాట చెప్పారు. అది మీరు క్రియాయోగంలో తొలిమెట్టుగా నేను అనుకుంటున్నా. ఎట్లా జరిగింది ఒకసారి ఆ బాబాజీని మీరు చూడడం, మీరు ఈ క్రియాయోగం అనే పదం కూడా నాకు టచ్లో లేదు అని చెప్పి అన్నారు ఇందాక మనం మాట్లాడుకునేటప్పుడు. ఒకసారి చెప్పరా ఆ విషయం గురించి? అయితే నేను ఈ క్రియాయోగం అనేది నాకు ధ్యానం అంటే చేసుకోవాలి అని చెప్పేసి ఉండే, కానీ క్రియాయోగం గురించి నాకు అప్పుడు తెలీదు. క్రియాయోగము అంటే నేను బాబా సినిమాలో మహావతార్ బాబాజీ గారు అందులో చూపిస్తారు కదా బాబా సినిమాలో. అందులో మా రజనీకాంత్ గారికి ఏదో ఇట్లా ముద్ర చూపించి మంత్రం చెప్పడము, ఆ మంత్రం యూజ్ చేస్తే అది అనుకున్నట్టుగా జరగడము, అది అప్పటికప్పుడు జరగకపోయినా ఒక టైం బట్టి ఆ విషయం జరగడము, అదేందో బెటర్గానే ఉంది. అది స్వామి మహాతార్ బాబాజీ సినిమా పేరు బాబా సినిమా. అయితే ఇదేదో బాగుంది, అట్లా చేస్తే మనకు కూడా జరుగుతుండొచ్చు, అది ఎట్లా చేయాలా ఏం కథ అని చెప్పేసి అనుకున్నాను. కానీ నాకు చెప్పేవాళ్ళు లేకుండే అప్పుడు. అయితే ఇది తెలుసుకోవాలి అనుకున్నా కానీ ఇంకా నాకు వీలు పడలేదు. అది తెలుసుకోవడానికి బయటకు ఎక్కడికి వెళ్ళలేకపోయినా నేను ఇంకా నార్మల్గా ధ్యానం చేసుకునేవాడిని కానీ ఇంకా దీంట్లోనే ఇంకా పై స్థాయికి వెళ్ళడానికి ఎలా వెళ్ళడము అని చెప్పేసి యూట్యూబ్లో కొట్టేసరికి మన స్వామీజీది రామ్ లక్ష్మణ్తో ఇంటర్వ్యూ వచ్చింది. రామ్ లక్ష్మణ్ గారితో ఇంటర్వ్యూ వచ్చేసరికి సరే ఈ ఇంటర్వ్యూలో స్వామీజీ చెప్తున్నారు కదా ఇట్లా క్రియాయోగం ఉంటుంది మహావతార్ బాబాజీ అని చెప్పేసి అన్నారు కదా. అప్పుడు బాబా సినిమాలోది మహావతార్ బాబాజీ గారు గుర్తొచ్చి ఆ ముద్ర గుర్తొచ్చి అయితే ఆ ముద్రనే ఇంట్లో ఉంటుందా లేకపోతే ఇంట్లో వేరే ఉంటుందా ముద్ర తెలుసుకోవాలని చెప్పేసి గురూజీ దగ్గరికి రావాలనుకున్నాను, కానీ రాలేకపోయినా. ఇప్పుడు సమయం అదే కుదిరొచ్చిందా లేకపోతే ఆ టైంకి రావాలి అని చెప్పేసి రాసి పెట్టింది ఉందా, వచ్చి నేర్చుకున్నా, స్వామీజీ దగ్గర నేర్చుకొని ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకున్నా, మంచి అనుభవాలు కూడా వచ్చినాయి. అయితే మీరు క్రియాయోగం ఎన్నాళ్ళ నుంచి సాధన చేస్తున్నారు స్వామి? 1.5 సంవత్సరాలు అవుతుంది స్వామి. 1.5 సంవత్సరాల నుంచి. అంటే ఎన్ని గంటలు చేస్తున్నారు స్వామి? ఏ సమయంలో చేస్తున్నారు? అంటే నాకు ఒకటే పూట చేసుకోవడానికి వీలు ఉంటుంది, చేనులో పని చేసుకోవడం కదా. ఇంకా ప్రొద్దున సాయంత్రం అంటే వీలు కాదని చెప్పేసి ప్రొద్దున చేనులోకి వెళ్ళేసి వచ్చి సాయంత్రం 7:30 అట్లా స్టార్ట్ చేసి నైట్ 9-9:30 అట్లా అవుతుంది. తెల్లవారుజామున చేయడానికి వీలు పడదు. అంటే వ్యవసాయ పనులు మళ్ళీ నైట్ సాయంత్రం కొంచెం లేట్ అయ్యి వచ్చేసరికి నైట్లో చేసుకొని పడుకునేసరికి తినడము ఎక్కువ తింటాం కదా చేనులో పనికి వెళ్ళడానికి. అంటే మీరు ఏం చేస్తారంటే వ్యవసాయమే. అయితే మీరు ఇందాక మాట్లాడుతూ నాకు అనుభవాలు కొన్ని వచ్చినాయి అన్నారు కదా. అవును. మరి అనుభవాలు కొన్ని ఏదో మన కేఎంసి ప్రేక్షకుల కోసం పంచుకుంటారా? పంచుకుంటాను. అయితే నాకు వచ్చిన అనుభవాలు అంటే స్వామీజీ చెప్పిన ముద్రలలో కేచరి ముద్ర అని చెప్పేసి అన్నారు. ఆ కేచరి ముద్ర వేస్తే ఆకలి తక్కువ అవుతుంది, ప్లస్ ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పేసి అన్నారు స్వామీజీ. సరే అది నేర్చుకోవాలి అని చెప్పేసి ముందు స్వామీజీ చెప్పిన 6 ముద్రలలో 6 ముద్రలు సాధన చేసినప్పుడే చేసుకునేవాడిని. ఏదైతే నాకు ఏ ముద్ర అయితే
అప్పటి మట్టుకు నాకు ఆ ముద్ర రావాలి అనుకుంటే నేను ఆ 6 ముద్రలలో సాధన చేసినప్పుడే 6 ముద్రలు వేసేవాడిని. నాకు ఏదైతే ముద్ర రావాలి అనుకుంటానో, కేచరి ముద్రనే కానీ మహాముద్రనే కానీ ఇలా ఏదైతే ముద్ర రావాలి అనుకుంటానో ఆ ముద్రకి ఫోకస్ ఎక్కువగా ఆ ముద్ర మీదనే ఎక్కువ సాధన చేసేవాడిని. అంటే సాధన టైంలో అన్ని 6 ముద్రలు వేసుకునేవాడిని, ఖాళీ టైంలో మళ్ళీ ఎక్కువగా సాధన ఎక్కువగా ప్రాక్టీస్ ఎక్కువ చేసేవాడిని. ఏ ముద్ర అయితే నాకు అవసరమో ఆ ముద్రకి ఎక్కువ ప్రాక్టీస్ చేసేవాడిని. మామూలుగా ఆ పనులు ఈ పనులు చేసుకుంటూ కూడా ఆ ముద్రకు సాధన చేసేవాడిని. అట్లా ఏ ముద్ర సాధన చేసారు స్వామి? అంటే మనకు మహాముద్ర కానీ వేరే ముద్రలేవి పని చేసుకుంటూ చేసుకోరాదు. కేచరి ముద్రకైతే మనం పని చేసుకుంటూ కూడా కేచరి ముద్ర ప్రాక్టీస్ చేసుకోవడానికి వీలు ఉంటుంది. మరి ఇప్పుడు అట్లా సాధన చేసిన అంటున్నారు కదా, మరి కేచరి సాధించిరా మీరు? అవును, కేచరి వచ్చిందండి. కేచరి అంటే మీకు ఆ కేచరి ముద్ర వచ్చింది అంటారు కదా, ఎట్లా మీకు కలిగిన అనుభూతి ఏంటిది? ఆ కేచరి ముద్ర రాగానే ఏ రకమైన అనుభూతి కలిగింది మీకు? అనుభూతి అంటే స్వామి, నేను సాధన స్టార్ట్ చేసినప్పటి నుంచి కేచరి ముద్రకే నాకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినా కాబట్టి నాకు 15 రోజుల్లో వచ్చింది కేచరి ముద్ర. ఆ 15 రోజుల్లో వచ్చినప్పుడు ఆ కేచరి ముద్ర రావడం వల్ల గొప్ప సుగంధాలు నోట్లోంచి వాసనలు, గొప్ప గొప్ప సుగంధ వాసనలు, ప్లస్ ఏదన్నా తిన్నా కానీ ఎక్కువ తినకపోయేవాడిని. ఎక్కువ తినకపోవడం వల్ల ఆకలి వేయకపోయేది. కేచరి ముద్ర రావడం వల్ల ఆకలి వేయకపోయేది. ఇంకా నేను 2 రోజులు 3 రోజులైనా తినకుండా ఉండగలుగుతాను అని చెప్పేసి అనుకున్నాను. కానీ ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా, అట్లా అని చెప్పేసి తినకుండా ఉండేసరికి వాళ్ళు బాధపడతారని చెప్పేసి వాళ్ళ కోసమన్నా 3 పూటల్లో కొంచెం కొంచెంగా తినేవాడిని. కొంచెం కొంచెంగా తినేవాడిని. మీరు కేచరి ముద్ర వచ్చిందని అన్నారు కదా, అవును. ఒక్కసారి కేచరి ముద్ర చూపించగలుగుతారా? చూపిస్తానండి. ఇప్పుడు మన ముందు కరుణాకర్ గారు ఉన్నారు. వారు కేవలం 15 రోజుల్లో కేచరి ముద్రను సాధించాము అని చెబుతున్నారు. ఆ కేచరి ముద్ర ఎట్లా ఉంటుందో కూడా మనకిప్పుడు చాలా స్పష్టంగా చూపిస్తున్నారు. పట్టుదల ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు అని మనం కరుణాకర్ గారి నుంచి నేర్చుకోవచ్చు. మంచిగా వచ్చింది. లోపలికి కూడా పంపించగలుగుతున్నారా స్వామి? లోపలికి ముక్కు రంధ్రాల దాకా వెళ్తుందండి. మంచిగా ఉంది, బాగుంది స్వామి. ఈరోజు మరి ఆ కేచరి ముద్ర ఎట్లా వేయగలుగుతున్నారు అనేది కూడా స్పష్టంగా క్లియర్గా చూపించారు. ధన్యవాదాలు మీకు. అయితే మీరు కేచరి ముద్ర చాలా బాగా వేశారండి. అయితే ఈ కేచరి ముద్రతో పాటు మీరు ఇంకా సాధనలో ఈ కేచరి ముద్ర సహాయంతో ఇంకా ఏమైనా మీరు అనుభవాలు పొందారా? క్రియ చేస్తూ ఉండగా కొన్ని విషయాలు చెప్తారా? అవి ఎట్లాంటివి అనుభవాలు వచ్చినాయి? అయితే నేను మహాముద్ర వేయడానికి కూడా ప్రాక్టీస్ చేసినాను. మహాముద్ర తొందరగా వస్తే చక్రాలు యాక్టివేషన్ అవ్వడానికి కుండలిని జాగృతం అవుతుంది అని చెప్పేసి స్వామి గారు చెప్పారు. మహాముద్ర చేయడానికి ప్రాక్టీస్ చేసినాను, కానీ నాకు మహాముద్ర వచ్చినట్టుగా అనిపించలేదు. చక్రాలలో స్పందన మాత్రం కలిగింది. ఎందుకంటే మహాముద్ర వచ్చినా రాకున్నా నాకు స్వామీజీ అన్నారు కదా, కేచరి ముద్రలో మీరు కేచరి ముద్ర వచ్చినా రాకున్నా అమృత బిందువులు వస్తుంటాయి అని చెప్పేసి అన్నారు కదా. అయితే మహాముద్రలో కూడా మహాముద్ర పర్ఫెక్ట్గా చేసినా చేయకపోయినా మనకి మహాముద్ర వేసుకోవడానికి మన ఈ శరీరం సహకరించాలి కాబట్టి సహకరించకపోతే ఇబ్బంది అవుతుంది. రావడం వల్ల మీకు ఆటోమేటిక్ గా భోజనం తీసుకోవడం అనేది తగ్గింది. దాంతో మీకు ఈజీగా మహాముద్ర కూడా వేయగలిగినాను. మళ్ళీ కేచరి రావడం వల్ల మనకు మహాముద్ర ఇబ్బందిగా ఉన్న తొందరగా కేచరి రావడం వల్ల తొందరగా మహాముద్ర వస్తుంది. మహాముద్ర వేయడానికి ఈజీగా ఉంటుంది. మహాముద్ర చాలా ఈజీ అవుతుంది అప్పుడు కేచరి వచ్చిన తర్వాత. అప్పుడు మరి మహాముద్రలో మీకు ఏమైనా అనుభవాలు కలిగినాయా? ఎందుకంటే కొంతమంది ఏమంటుంటారంటే
మహాముద్రలో మాకు జ్యోతి దర్శనం జరిగింది అని చెప్పి కొంతమంది అంటుంటారు కదా, అట్లా మీకేమైనా అనుభవాలు ఏమైనా? మహాముద్రలో నాకు జ్యోతి దర్శనం జరగలేదు, కానీ మహాముద్రలో శ్వాస సుషుమ్న నాడిలో జరిగినట్టుగా అనుభవం వచ్చిందండి. శ్వాస సుషుమ్న నాడిలో మీకు అనిపించింది? అవును. అయితే ఇప్పుడు మనం 6 ముద్రలు మనం క్రియాయోగంలో ఉంటాయి కదా, అవును. అందులో మీరు ఎక్కువగా మీకు నచ్చిన ముద్ర ఏదైనా ఉన్నదా? ఉంటే దాని గురించి ఏమైనా చెప్పగలుగుతారా? ఎక్కువగా నచ్చిన ముద్ర అంటే కేచరి ముద్రని నాకు ఎక్కువగా నచ్చుతుంది. ఇది కేచరి ముద్ర ఎక్కువగా నేను రోజంతా కూడా కేచరి ముద్రలో ఉండడానికి ట్రై చేస్తాను. అంటే రోజు మొత్తం కూడా మీరు కేచరిలోనే ఉండగలుగుతాను. అంటే మన నాలుక నార్మల్గా మనము కేచరి ముద్ర రాకుండా నోట్లో పెట్టుకున్నప్పుడు ఎంత ఈజీగా అయితే ఉంటుందో నాలుక, మనం మాట్లాడినప్పుడు ఎట్లా నోట్లో ఆడుతుందో, కేచరి ముద్ర వచ్చిన తర్వాత లోపలికి పెట్టేసుకున్నాక కూడా అంత ఈజీగా ఉంటుంది. నాకు ఇబ్బంది కలగదు కేచరి వల్ల. నాకు ఆ నాలుక లాగడం కానీ అవన్నీ ఉండదు నార్మల్గా. మరి మీరు కేచరి ఇంత బాగా సాధన చేయగలిగారు కదా, మరి కేచరిలో ఉన్నప్పుడు మనకు ఆలోచనలు తగ్గిపోతాయి చాలా అని చెప్పి మన గురువు గారు కూడా అంటూ ఉంటారు. అవును. అట్లా మీకు ఏమైనా అనిపించిందా ఆలోచనలు తగ్గడం? అట్లా ఆలోచనలు తగ్గినాయి, కానీ ఆలోచనలు తగ్గడం అంటే రాకముందు ఎట్లా ఉన్నారు, కేచరి సాధించిన తర్వాత ఎట్లా ఉన్నారో చెప్పగలుగుతారా? కేచరి రాకముందు కేచరి వచ్చిన తర్వాత అని చెప్పేసి అంటే స్వామి, నేను 15 రోజుల్లోనే నాకు కేచరి వచ్చింది కాబట్టి ఆ 15 రోజుల్లో నేను క్యాప్చర్ చేయలేకపోయినా అంతకుముందు వచ్చిన అనుభవాల్ని, కేచరి వచ్చిన తర్వాత వచ్చిన అనుభవాల్ని నేను అంత గుర్తుపెట్టుకోలేకపోయినా. కానీ ఎందుకంటే కొంచెం ఎక్కువ టైం పట్టినుంటే కేచరి రాకముందు ఎట్లా ఉండే, కేచరి వచ్చిన తర్వాత ఎట్లా ఉండే అని చెప్పేసి అర్థమవుతుండే. కానీ నాకు తొందరగా వచ్చేసింది కాబట్టి అంత గుర్తు పెట్టుకోలేకపోయినా. అయితే మానసిక స్థితి అంత ముందు ఎట్లా ఉండేది? అంతకుముందు కేచరి రాకముందు మానసిక స్థితి అంటే ఆలోచనలు ఎక్కువ రావడము, మళ్ళీ ఇంట్లో ఏదన్నా గొడవ జరిగినా ఊరిక అదే గుర్తుకు రావడము, ఇంట్లో ఏదన్నా పని ఉన్నా కానీ ఎక్కువ దాని మీదకే ధ్యాస వెళ్ళడము అట్లా ఉండే. ఒక విషయం అయితే పదే పదే అదే గుర్తుకొస్తుండే. ఇంకా ఏదన్నా ఇంట్లో పని ఉన్నది అన్నా కానీ మనం సాధన చేసుకునేటప్పుడు కూడా కేచరి రాకముందు అదే గుర్తుకొస్తుండే ఎక్కువ. కేచరి వచ్చిన తర్వాత ఇంకా మనకి సాధనలో శూన్యంలోకి వెళ్ళినట్టుగా ఉంటుంది. శూన్యంలోకి వెళ్ళినట్టుగా అంటే మొత్తం అంతా చీకటి అయిపోయి లైట్స్ వేసుకున్నా అంత చీకటిగానే ఉంటుంది లోపల. కేచరిలో ఉండి సాధన చేస్తూ ఉంటే లైట్స్ వేసుకున్నా లోపలంతా భూమధ్యంలో దృష్టి పెట్టేసరికి లోపలంతా చీకటిగా ఉండిపోతుంది. మహాశూన్యం అంటే అదేనేమో అనుకుంటా నేను. కానీ ఆ చీకటిని చూస్తూ ఉంటే ఇంకా వేరే అనుభవాలు కూడా వస్తాయి, కానీ నాకు ఇంకా అంత జరగలేదు. అనుభవాలు వస్తాయి అని చెప్పేసి అంటే నేను జ్యోతి ముద్రలో జ్యోతి దర్శనం పొందడానికి చాలా ట్రై చేసిన. స్వామీజీ 3 సెట్లే మాత్రమే చేసుకోవాలి అని చెప్పేసి అన్నారు, కానీ నేను 5, 6 అట్లా కూడా చేసుకున్నా. జ్యోతి ముద్రలో చేసినప్పుడు నాకు అక్కడ జ్యోతి ముద్రలో ఆజ్ఞాచక్రంలో రౌండ్గా సర్కిల్ మాదిరిగా వస్తుండే, చుట్టూతా వైట్గా ఉంటుండే, లోపల మాత్రం బ్లాక్ అట్లా వస్తుండే. ఇంకా రింగు మాదిరిగా ఒక వెలుతురు వచ్చింది. అంతకంటే ముందుకి ఇంకా వెళ్ళేవాన్నేమో, కానీ నాకు కొంచెం ఇంట్లో పరిస్థితులు బట్టి కొంచెం గ్యాప్ వచ్చింది. ఒక వారం 15 రోజులు అట్లా గ్యాప్ వచ్చింది. మళ్ళీ స్వామీజీ దగ్గరికి వచ్చి మళ్ళీ సాధన చేసుకొని వెళ్ళినాను. ఇప్పుడు సాధన బాగా సాగుతుంది. అయితే జ్యోతి ముద్రలో మీకు వచ్చినటువంటి రింగు మాదిరిగా వచ్చి వెలుతురు కూడా ఉంటుంది అని అన్నారు కదా, అట్లా ఎంతసేపు ఉంటుంది? అంటే జ్యోతిలో మీరు ఎంతసేపు ఉండగలుగుతున్నారు జ్యోతి ముద్రలో? జ్యోతి ముద్రలో నేను ఒక 50-60 లెక్క పెట్టేంత వరకు ఉండగలుగుతున్నాను. 50-60 వరకు ఉండగలుగుతున్నారు. అంటే ఒక నిమిషం సేపు అట్లా ఉండగలుగుతున్నాను. జ్యోతిలో మంచి ఫలితాన్ని మీరు పొందారు. అవును. మీరు ఇటు కేచరి ముద్రలోను, అటు మహాముద్రలోను, ఇటు జ్యోతి ముద్రలోను కూడా మీరు మంచి అనుభవాలు పొందాను. ఇంకా ఏమైనా మీరు అనుభవాలు పొందారా? ఇంకా మీకు మీ యొక్క ప్రవర్తనలో మార్పులు కానీ, ఆరోగ్యపరమైనటువంటి మార్పులు కానీ ఏమైనా మీరు అనుభవించారా? అటువంటి అనుభవాలు ఏమైనా ఉంటే చెప్తారా? ఆరోగ్యపరంగా అంటే నాకు చిన్నప్పుడు
గొర్రెల కాడికి వెళ్ళేది నేను. అంటే మేము కుర్మోళ్ళము, గొర్రెల కాడికి వెళ్ళేది. అయితే అప్పుడు వర్షాకాలంలో గుట్ట పైనకి వెళ్ళేటప్పుడు అక్కడ జారి కింద పడిపోయినా మోకాళ్ళ మీద. అప్పుడు మోకాళ్ళు బాగా దెబ్బతినిపోయి నార్మల్గా కూర్చునేటప్పుడు కూడా ఎక్కువ ఇబ్బంది అయ్యేది. నార్మల్గా ఇట్లా దొగ్గల మీద కూర్చుంటాం కదా, అట్లా ఇట్లా అరికాలు కిందికేసి ఇట్లా కూర్చుండేసరికి ఇందులో బాగా నొప్పి వచ్చేది. ఈ కీళ్ళలో మోకాలు చిప్పల దగ్గర బాగా నొప్పి వచ్చేది. అది ఇప్పుడు ఆ నొప్పి లేదు. మహాముద్ర వేసినప్పుడు చాలా రిలీఫ్గా ఉంటుంది. ఇంకా నాకు ప్రాక్టీస్ అలాగే నేను చేసి ఉంటే నాకు ఆసన సిద్ధి కూడా కలిగేదేమో. మధ్యలో గ్యాప్ వచ్చేసరికి నాకు ఆసన సిద్ధి కలగలేదు ఇంకా. అంటే ఇప్పుడు మీరు అది ఏ ముద్ర వల్ల మీకు ఆ మోకాల నొప్పి తగ్గిందని అనుకుంటారు మీరు? మహాముద్ర వల్ల తగ్గిందండి. మహాముద్ర వల్ల తగ్గింది. అలాగే కేచరిలో ఉండి ఎక్కువసేపు ఉండగలుగుతాను కాబట్టి నాకు ఈ అమృత బిందువులు రావడం వల్ల కూడా ఈ నొప్పులని ఏంది ఆ రుగ్మతలు అనేటివి తగ్గినాయి అని చెప్పేసి అనుకుంటాను నేను. అయితే మీరు మన కేచరి ముద్రలో అమృత బిందువులు వస్తున్నాయి అని చెప్పి మీరు అన్నారు కదా. అవును. అట్లా ఎన్ని డ్రాప్స్ వస్తున్నాయండి అట్లా మీకు? అంటే నాకు కేచరి రాకముందు 1-2 అట్లా వచ్చేది. అంటే రోజుకు 1 అట్లా వచ్చేది. అంటే కేచరి రాకముందు కేచరి ప్రయత్నం చేసినప్పుడు సాధన ఎక్కువ చేసేటోని. అప్పుడు నోట్లోంచి ఈ ముక్కు రంధ్రాల్లోంచి వచ్చినట్టుగా అనిపించేది. కానీ అది ఎక్కడి నుంచి వస్తుందో నాకు కూడా క్లారిటీగా తెలీదు. సహస్రారం నుంచి అట్లా అమృత బిందువు వస్తుంది అని చెప్పేసి స్వామీజీ గురూజీ అన్నారు. అయితే అది సహస్రారం నుంచే వస్తుందా ఎక్కడి నుంచి వస్తుందా, కానీ రోజుకొక డ్రాప్ అట్లా వచ్చేది. కేచరి అది ఏ రుచిగా అనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తుంది? రుచి ఎట్లా ఉంది అంటే నేను ఆహార నియమం పెట్టుకోనంత వరకు నార్మల్గా కారము ఉప్పు అది ఎక్కువ తినేది. తినేసరికి అది మన సర్ది అయినప్పుడు ముక్కులోంచి వచ్చిన జిగట పదార్థం లాక ఆ టేస్ట్లో ఉండేది. కానీ కేచరి వచ్చిన తర్వాత ఈ నాలుక మండడము, లోపల కేచరి పెట్టుకునేసరికి నాలుక మండడము, మళ్ళీ అంగిలిలో ముక్కురంధ్రాల దగ్గర కూడా మండడం చేయడం వల్ల నేను కారము ఉప్పు తగ్గించేసి నాకు ఆహార నియమం పెట్టుకున్నా నేను. అయితే ప్రొద్దున ఒక కొబ్బరికాయ అది పగలు కొట్టుకొని వాటర్ తాగేసి కొబ్బరికాయ తినేటోని, మధ్యాహ్నానికి ఒక 4 రొట్టెలు తినేటోని, సాయంత్రానికి అంత అన్నం తినేటోని, ఒక 4 ముద్దలు అట్లా. ఆహార నియమం పెట్టుకున్న తర్వాత ఇంకా అమృత బిందువులు అది టేస్టు కొంచెం తేనె లెక్క రావడం జరిగింది. ఆహార నియమంతో మీరు ఆ కేచరి యొక్క అమృత బిందువు యొక్క రుచిని కూడా మీరు పొందగలిగిన. అంటే అది తేనెలాగా తీయగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అయితే కరుణాకర్ గారు, మీరు ఈ క్రియాయోగంలో మీరు సాధన చేసే సమయంలో కానీ మిగిలిన విషయాల్లో కానీ ఇంట్లో వాళ్ళ సహకారం ఎట్లా ఉంది? మీకు పెళ్ళయిందా? పెళ్ళైతే ఇంట్లో నుంచి ఎట్లా సహకారం ఉంది? తల్లిదండ్రుల నుంచి ఏ రకంగా సహకారం ఉంది? మీరు ఒకవేళ ఏమైనా సమస్యలు వస్తే ఎట్లా అధిగమించగలిగారు? ఎట్లా అధిగమిస్తున్నారు? ఎట్లా అధిగమించాలనుకుంటున్నారు? ఆ విషయాలు కొద్దిగా పంచుకుంటారా? అయితే నాకు ఈ సాధన చేయకముందు అంటే వాళ్ళు ధ్యానం చేసినప్పుడు వాళ్ళకి తెలీదు. నార్మల్గా ధ్యానం చేసినప్పుడు వాళ్ళకి తెలీదు. ఇంట్లో కుటుంబ సభ్యులకు తెలీదు, అమ్మ వాళ్ళకి తెలీదు. అయితే ఈ క్రియాయోగ వీడియోలో చూసుకుంటూ సాధన చేసేసరికి, ఫోన్లో చూసుకుంటూ చేసేసరికి మా వాళ్ళు ఇంతసేపు ఎటు పోయేస్తున్నావు, ఏంది ఏం కథ అని చెప్పేసి అంటే బంగ్లా మీదకి పోయినా ఇట్లా సాధన చేసుకుంటున్నా అని చెప్పేసి అమ్మకి భార్యకి చెప్పిన. అయితే అమ్మ వాళ్ళు అప్పటి వరకు ఏమనలేరు. అయితే కేచరి ముద్ర పెళ్ళయింది, 2 కొడుకులు ఉన్నారు. అయితే అమ్మ వాళ్ళు అప్పటి వరకు ఏమనలేదు. అయితే కేచరి ముద్ర వచ్చిన తర్వాత ఆహారం తినడంలో కొంచెం మార్పు చేసుకునేసరికి వాళ్ళకు ఇబ్బంది అయిపోయి వాళ్ళు సాధన చేయడం బంద్ చేసుకోమని చెప్పేసి అన్నారు.
అంటే ఏమవుతుంది ఏమో చేస్తున్నాడు అని భయపడ్డట్టుంది బట్ వాళ్ళు భయపడినట్టున్నారు. అన్నం తక్కువ తినేసరికి అన్నములో మార్పు చేసేసరికి వాళ్ళకి ఇంకా అన్నం తక్కువ తింటున్నాడు, మొత్తానికి తింటలేడు, ఇంకా బక్కగా అయిపోయిండు అని చెప్పేసి వాళ్ళు భయపడుతున్నారు. కానీ నేను అన్నం తిన్నా తినకపోయినా అంత శక్తి నాలో పని చేసుకునేటంత శక్తి నాలో ఉంది అని చెప్పేసి వాళ్ళకి అర్థం కాలేదు. ఇంకా అది అర్థం చేసుకునేటంత శక్తి వాళ్ళ దగ్గర లేదు. ఎందుకంటే మేము కుర్ములం కదా, చికెన్ మటన్ తినడము, కళ్ళు తాగడము అవి ఉంటాయి అన్నట్టు. అయితే నేను అవన్నీ బంద్ చేసేసరికి సంవత్సరంన్నర అవుతుంది కదా బంద్ చేసి. అయితే వాళ్ళు ఇబ్బంది పడిపోతున్నారు. ఎందుకంటే ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు తినకపోతే ఎట్లా ఉంటుంది, వాళ్ళు మనం కుర్మోళ్ళము తినాలా అని చెప్పేసి వాళ్ళు అంటారు. కానీ మీరు తినండి నేను వద్దను, కానీ నేను తినను అని చెప్పేసి అంటాను మా వాళ్ళతోని. అయితే మా భార్య కానీ నేను ఏది చేసినా సపోర్ట్ చేయదు. కానీ మా అమ్మకి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఒక్కొక్క కొడుకు మళ్ళీ తినకపోతే బక్క ఏంది ఏదన్నా రోగాలు వస్తే ఇబ్బంది పడు ఎందుకు అని చెప్పేసి అమ్మ బాగా ఇబ్బంది పడుతుంది. సహజంగా వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది కదా, అట్లా అని బంద్ చేసుకోమని చెప్పేసి అన్నారు. వాళ్ళకి ఇబ్బంది పెట్టలేక నేను ఇబ్బంది పడలేక ఒక వారం రోజులు పక్కన పెట్టి మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. అయినా నేను స్టార్ట్ చేయలేకపోయినా. ఇంకా ఇట్లా అయితే నేను ఉండలేనేమో, ఇంకా సాధన చేయకపోతే నేను ఇక అసలు ఏ పని చేయలేకపోతున్నా, ఇక నేను ఇక నాకు ఇట్లా అయితే పడది అని చెప్పేసి నేను మళ్ళీ స్వామీజీ దగ్గరికి వచ్చి సాధన చేసుకుంటా అని చెప్పేసి ఇక్కడికి వచ్చి సాధన చేసుకొని ఇక్కడ మళ్ళీ సాధన నార్మల్గా చేసుకొని ఇంటికి వెళ్ళి సాధన చేస్తున్నా. ఇప్పుడు బెటర్గా అనుకున్నారు మీరు. కంటిన్యూ చేయాల్సిందే, ఆపొద్దు అని మీరు అనుకున్నారు. అవును, సాధన ఆపొద్దు అని చెప్పేసి అనుకున్నా. అయితే మీరు ఇందాక మనం మాట్లాడుకునేటప్పుడు కొద్దిగా గ్యాప్ వచ్చింది స్వామి, కొద్దిగా ఇంట్లో నుంచి కొద్దిగా ప్రాబ్లమ్స్ రావడం వల్ల అని అన్నారు కదా. అవును. మరి అట్లా ఎంతకాలం గ్యాప్ వచ్చింది, ఆ గ్యాప్ ని మీరు ఎట్లా అధిగమించారు? ఇంట్లో వాళ్ళ సహకారం మళ్ళీ తిరిగి ఎట్లా పొందగలిగారు? అంటే ఇంట్లో వాళ్ళ సహకారము ఇప్పుడైనా లేదండి. వాళ్ళు ఇంట్లో సహకరించరు. ఎందుకంటే మాకు అన్ని పెద్ద పండుగ అని చెప్పేసి ఉంటుంది మాకు కుర్మోళ్ళకి, బీరప్ప పండుగ. ఆ పండుగ చేసుకున్నప్పుడు కంపల్సరీ గోర్లు కోయాల్సి ఉంటుంది, కళ్ళు చుట్టాలకి కళ్ళు పోయాల్సి ఉంటుంది, ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అవన్నీ బంద్ చేసుకోమని చెప్పేసి అంటారు వాళ్ళు ఇప్పటికి. కానీ అని నేను ఇది బంద్ చేసుకోలేను, క్రియాయోగా చేయాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో, నేను చేస్తూనే ఉంటాను. అయితే నెల 15 రోజులు అట్లా గ్యాప్ వచ్చింది. అమ్మ ఇబ్బంది పడుతుందని చెప్పేసి గ్యాప్ ఇచ్చిన. గ్యాప్ ఇచ్చేసరికి నాకు ఇంకా మనసున పట్టలే, క్రియాయోగా చేయకపోయేసరికి మనసున పట్టలే. ఇంకా ఇదంతా కాదు, ఇక నేను మళ్ళీ నా ఆరోగ్యం నేను పొందాలి, క్రియాయోగా చేసుకోవాలి అని చెప్పేసి మళ్ళీ స్వామీజీ దగ్గరికి వచ్చి సాధన చేసుకుంటున్నానండి. అంటే అంత తీవ్రమైన పరిస్థితుల్లో కూడా మీరు మందు మాంసం ముట్టలేదు సాధన సమయంలో? అవును. అయితే కరుణాకర్ గారు, ఇప్పుడు మీరు ఈ సాధనలో మీరు ఎంతో కష్టపడి మీరు సాధన కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ కూడా మీరు ఇంట్లో స్ట్రగుల్ చేస్తూనే ఉన్నారు. అవును. మరి ఈ సాధన కోసం ఇంతగా పోరాడుతూ కూడా మీరు సాధన వదలకుండా సాధన చేస్తూ ఉన్నారు. ఎందుకు మీకు అట్లా సాధన చేయాలనిపిస్తుంది? ఈనాటి యువతకి మీరు ఏమైనా సందేశం ఇవ్వగలరా? అంటే సాధన చేయాలి అని చెప్పేసి అనిపిస్తుంది అంటే స్వామి, సాధన చేసుకోవాలి. ఎందుకంటే మనకు ముక్తి మోక్షం కోసమే ఇక్కడికి వచ్చినామని చెప్పేసి, భూమి మీదకి వచ్చినామని చెప్పేసి మనకు తెలీదు. అయితే ఈ ఆధ్యాత్మికం వైపు ఎక్కువగా గురి ఉండదు యువతకి. వాళ్ళు ఏంటంటే ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఆ ఫ్రెండ్స్ వల్ల ఫ్రెండ్స్తోని పబ్బులకి, బార్లకి, బీర్లు అంటూ ఆ సైడ్ వైన్స్కి దగ్గరికి వెళ్ళిపోతారు. మందు మాంసాల వైపు ఎక్కువగా గురి ఉంటుంది వాళ్ళకి, ఈ ఆధ్యాత్మికం వైపు ఎక్కువ గురి ఉండదు. కాబట్టి ఇందులోకి రావాలి అని చెప్పేసి అనుకుంటే వాళ్ళకి రుగ్మతలు వచ్చినప్పుడు నేచురల్ అదే ప్రకృతి చికిత్స అలాంటి ఏంటి నాటు వైద్యము అలాంటి వాటి వైపు వచ్చినప్పుడు ఆధ్యాత్మికం వైపు గురి కలుగుతుంది. అప్పటి వరకు వాళ్ళకు గురి కలగదు. కానీ చేసుకోవాలి, చేసుకుంటేనే మనం ఆరోగ్యంగా ఉండడానికి, శాంతిగా ఉండడానికి వీలుంటుంది. లాస్ట్లో చనిపోయిన తర్వాత ముక్తి కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది.
మీరు ఇప్పుడు ఆ యువతకి ఇప్పుడు మీరే అంటున్నారు కదా, అవును. ఎక్కువగా యువత అంటే మీరు కూడా యువకుడు కాబట్టి ఎంత వయసు ఉంటుందండి మీకు ఇప్పుడు? నాకు ఇప్పుడు 27-28 ఉంటుందండి. మీరు యుక్త వయసులోనే ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈనాటి యువతకి మీరు ఏ రకంగా సందేశం ఇవ్వగలరు? మీరు ఈ క్రియ చేయమని చెప్పి ఏమైనా చెప్పగలుగుతారా? ఎట్లా క్రియ చేయమనంటే ఎందుకు చేయాలి క్రియ ఎందుకు చేయాలి అంటే, క్రియ చేయడం వల్ల ఆరోగ్యం కలుగుతుంది, తర్వాత మనశ్శాంతిగా ఉండొచ్చు. ఏదన్నా సమస్య వచ్చినా తొందరగా దాని నుంచి ఎలా దాన్ని మనకు ఇబ్బంది కలగకుండా ఎలా చూసుకోవాలనో మనకు ఆ శక్తి కలుగుతుందండి. సాధన చేయడం వల్ల, ఆ ధ్యానం, క్రియాయోగ ధ్యానం చేయడం వల్ల ఈ మనకు ఏదన్నా సమస్య వస్తే దానికి పరిష్కారం తొందరగా దొరుకుతుంది క్రియాయోగ ధ్యానం చేయడం వల్ల. మంచిది కరుణాకర్ గారు, ఈనాడు చాలా మంచి విషయాలు మాతో పంచుకున్నారు. అలాగే క్రియ చేయడం వల్ల ఏ సమస్యనైనా సరే దానికి పరిష్కారం దొరుకుతుందని చెప్పి మంచి చక్కటి సందేశం ఇచ్చారు. మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ క్రియాయోగ గురు పరంపరకు, విశ్వగురు పరంపరకు, గురుదేవులకు సాష్టాంగ నమస్కారాలు అర్పిస్తూ